నమస్కారం ప్రజలారా. మన పార్టీ గురించి, మన జగనన్న చేసినటువంటి అభివృద్ధి కానీ, మనోడు చేసినటువంటి ఘనకార్యాలు కానీ, మనం తెచ్చినటువంటి పరిశ్రమలు కావచ్చు, రాష్ట్ర అభివృద్ధి గురించి నిరంతరం రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి తెలియజేసి ఈరోజు మనకు 11 వచ్చే విధంగా, అంటే సీనియర్ జర్నలిస్ట్ గారు ఆయన సరే వాస్తవాలు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి, మరీ ముఖ్యంగా యువతకు, రైతాంగానికి, రాష్ట్రం బాగుపడాలనే వాళ్ళకందరికీ కూడా ఇంజక్షన్ ఎక్కిస్తూ ఉంటాడు. ఏ విధంగా ఎట్టెట్ట చేయాలా, ఏంది పరిస్థితిని విడమరిచి చెప్పే దాంట్లో ఆయన దిట్ట. సరే ఎవరో కాదైనా 44 సంవత్సరాల చరిత్ర, సీనియర్ జర్నలిస్ట్గా పేరు ఉండేటువంటి సత్యమూర్తి గారిని ఈరోజు మనం ఒక చిన్న ఇంటర్వ్యూ చేయాలని ఒక సంకల్పం తీసుకొని మనం కూడా 100 కిలోమీటర్ల ప్రయాణం చేసి వచ్చినాంబా, ఊరికే రాలేదు, ఆశామాషిగా వచ్చి ఆయన దొరకడం, మరి ఎంతోమందిని అడిగి కనుక్కొని ఆయన ఈరోజు మనం మన స్టూడియోలో ఆయన ఎదురుగా మనం నిలబడుకొని, పెద్ద ఆయన కదా గౌరవం ఇవ్వాలి. మనకు ఎంత డ్యామేజ్ చేసినా మనోడి ఈడి గౌరవం పెట్టా, మనం గౌరవించాం కాబట్టి మనం ఆయనకు ఆ గౌరవం ఇచ్చి ఆడ కూర్చొని పెట్టినాం. సరే ఇక మనం ప్రశ్నల వర్షాన్ని కురిపిద్దాం. అంటే మనలాంటి వాళ్ళని ఎంతోమంది చూసుంటాడు ఆయన. సరే అయినప్పటికీ కూడా సరే మనం అడిగేది మనం అడగాలి కాబట్టి మనం అడుగుదాం. సార్ ముందుగా మీకు నమస్కారం. నమస్కారం అండి. బాగున్నారు సార్? బాగున్నాను. ఆరోగ్యం అంతా బాగుండదా? సూపర్, మనకే ఉంది. సరే సార్, ఇప్పుడు మేము అధికారంలో ఉన్న రోజుల్లో అంటే మేము తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, మేము ఇచ్చినటువంటి హామీల గురించి కావచ్చు, మేము ఏ విధమైనటువంటి పరిపాలన అందించినామని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి అందరికీ కూడా మీరు బ్రహ్మాండంగా ఇంజక్షన్ ఎక్కించినట్టు, ఒక పాయిజన్ ఎక్కించినట్టు ఎక్కించి 11 వచ్చేట్టుగా చేసినారు సార్. మీరు ఈ రోజైనా సరే మీరు దేనికి ఇకనైనా సరే మీరు ప్రశాంతంగా ఉండకుండా ఈ రోజుకి కూడా మా మీద ఇదే ధోరణిలోనే ముందుకు తీసుకొని పోతా, మమ్మల్ని గురించి ఇదే విధంగానే ప్రజలకు తెలియజేస్తూ ఉన్నారు. ఎందువల్ల అంటారు? ఎందుకు అంత కసి ఎందుకు అంట? పాయింట్ నెంబర్ 1, 11 సీట్లు ఇప్పించింది నేను కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓటర్లు. వాళ్ళు ఓట్లేసి 11 సీట్లు పరిమితం చేశారు. అందులో మన ప్రమేయం ఏం లేదు. మనం వెళ్ళి నేనేమి ఎలక్షన్ల క్యాంపెయిన్ చేయలేదు సార్. మీరు పోయి ఓట్లు వేయండి అని చెప్పినారు, క్యాంపెయిన్ చేయమని చెప్పినారు అని మేము చెప్పలా. కానీ డిజిటల్ మీడియా ద్వారా కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాల్లో కూర్చొని, యూట్యూబ్ ఛానల్లో కూర్చొని రాష్ట్ర ప్రజానికాన్ని దేనికంత జ్ఞానం కళ్ళు తెరిచే విధంగా మాట్లాడినారు కదా మీరు. అంటే నా ఉద్దేశం, నా బాధ్యత అంటే ఒక జర్నలిస్ట్గా నా బాధ్యత ఏంటి అంటే వాస్తవాలని చెప్తా. దాన్ని మీరు ఇప్పుడు చాలా విషయాలు మీ పార్టీకి అనుకూలంగా ఉండొచ్చు. ఎందుకు అంటే మరి మీరు చేసే పనులు అట్లా ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు నాకు జర్నలిజం ఎక్స్పీరియన్స్ మీరే చెప్పారు, 44 సంవత్సరాలు. 44 సంవత్సరాలు అంటే బహుశా మీరు పుట్టుండరు. మరి మీరు పుట్టక ముందర నేను జర్నలిజంలోకి వచ్చా. ఆ జర్నలిజంలో కూడా నేనేదో మీరు అంటుంటారు కదా ఆషామాషి ఇది అని, నేను అట్లా కాదు. నేను ఐఎమ్ ఏ సిన్సియర్ జర్నలిస్ట్, సీరియస్ జర్నలిస్ట్. నేను చాలా మంది అంటే ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి దగ్గర నుంచి, మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి దగ్గర నుంచి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, అంటే రకరకాలుగా వీళ్ళందరూ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు నేను ఫీల్డ్ మీదకి వెళ్ళి పనిచేసిన వ్యక్తిని. నాకు క్షేత్రస్థాయిలో కూడా నాకు కొంత అవగాహన ఉంటుంది. మీరు 2 రాష్ట్రాల్లో, తెలంగాణలో ఆంధ్రాలో కూడా. ఇప్పుడు మీరు ఆంధ్ర గురించి అడుగుతున్నారు కాబట్టి నేను ఆంధ్ర గురించి చెప్తున్నా. లేదు, మీరు తెలంగాణ గురించి క్వశ్చన్ అడిగితే నేను తెలంగాణ గురించి కూడా చెప్పగలుగుతా. ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఎట్లా ఉన్నారు, గత తరం ఎట్లా ఉన్నది, పాత తరం ఎలా ఉండేవాళ్ళు అనేది కూడా నేను చెప్పగలుగుతా. మీరైతే చెప్పలేరుగా. మరి చెన్నారెడ్డి ఎట్లా పరిపాలించేవాడు చెప్తారా మీరు? మేము చెప్పలేం కదా సార్, మేము అందుకే కదా మిమ్మల్ని కూర్చొని పెట్టింది. ఎన్టీ రామారావు ఎట్లా నిర్ణయాలు తీసుకునేవాడో మీరు చెప్పగలుగుతారా? చెప్పలేము. అంతెందుకు సార్, రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా నిర్ణయాలు తీసుకునేది కూడా మా ఆయనకు మాకే తెలియదు. మరి ఎవరో తీసుకునేది మాకేం తెలుసు. మరి అంటే ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ఎట్లా చెయ్యాలి, ఎట్లా చెయ్యకూడదు అనేది కొంత అవగాహన ఉండాలి ఎవరికైనా సరే. అవును సార్, ఇప్పుడు మా దగ్గర ఉండే వాళ్ళంతా మేము అధికారంలో ఉన్నప్పుడు మా దగ్గర ఉన్నటువంటి సలహాదారులు కావచ్చు, మా దగ్గర ఉండేటువంటి మా జగనన్న దగ్గర ఉన్నటువంటి వెనకమాలు ఉండేటువంటి బ్యాచ్ అంతా కూడా దేనికి
ఇది లేదంటారా మీరు? మీ మీ అంటే ఆలోచన అదే అట్లా కదా? కాదు. నేను అనే పాయింట్ ఏంటంటే, అంటే నేను చెప్పేవి కొంచెం మీ పార్టీకి వ్యతిరేకంగా ఉండొచ్చు. 100%. నేనేం చేయలేను దానికి. ఎందుకు అంటే నేను వాస్తవాలు చెప్పాలి. ఆ, మీకు ఉదాహరణకి చెప్తా, చాలా చిన్న ఉదాహరణ చెప్తా, పెద్ద ఉదాహరణలు కూడా చెప్తా, కానీ ఒక చిన్న ఉదాహరణ చెప్తా. సార్ ప్లీజ్. నిన్న అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇనాగరేట్ చేశాడు. మీకేంటయ్యా నొప్పి? మీకేంటి నొప్పి? మాకేంటి ఇట్ట వంకర ఉందిట, ఆ వంకర ఎందుకు తీశారో తెలుసా అని మీరు ప్రచారం చేస్తారు. అవును, తప్పు కదా? ఎట్ట తప్పైతే? ఎట్ట తప్పు అవుతుంది ఏంటి? అక్కడ వెళ్ళి చూసారా మీరు? సీడ్ యాక్సెస్ రోడ్డు స్ట్రైట్గా ఉండాలి. మాకు ఇష్టం లేదు కదా సార్. వినండి, నేను చెప్పేది మీకు ఇష్టం లేదు కాబట్టే చెప్తున్నా. ఓకే సార్, ఓకే. మీకు ఇష్టం లేదు కాబట్టే మీరు ఒక రైతు, ఆమె పేరు లతారెడ్డి ఎవరో ఉన్నారు, అవును. ఆ రైతు 65 సెంట్లు ఇవ్వకుండా అల్లాడించింది గవర్నమెంట్ మొత్తాన్ని. ఓకే, చివరికి సీడ్ యాక్సెస్ రోడ్ వచ్చింది. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డికి సీడ్ యాక్సెస్ రోడ్ అంటే ఏంటో తెలియదు. సంబంధం లేదు సార్. తెలియదు. సంబంధం లేకుండా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి సంబంధం లేకపోవడం అవును సార్, మాకు తెలియకపోతే తెలుసుకోవాలి కదా. మాకు అవసరం లేదు కదా. మీకు అవసరం లేదు కాబట్టే ప్రజలు కూడా మీకు ఎన్ని సీట్లు ఇవ్వాలో డిసైడ్ చేశారు. ఓకే సార్, నేను అనేది స్పీడ్ యాక్సెస్ రోడ్లు, రాజధానులు అన్నం పెట్టవు. ఏదో ఇంకొక రకమైనటువంటి వ్యాపారాలు చేసుకుంటేనో మీరు పెద్దోళ్ళు కాబట్టి మీ దగ్గర నేను ఆ భాషను మాట్లాడలేకుండా ఆ చేసే పనులు కూడా నేను మీకు చెప్పలేకపోతున్నా. ఇప్పుడు మాకు అమరావతి కడితే మేమేమన్నా 10 రూపాయలు డబ్బులు సంపాదించుకోగలుగుతామా? లేకుంటే పోలవరాన్ని పూర్తి చేసి ఏమన్నా డబ్బులు వచ్చాయా? లేకుంటే ఉంటే రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చి ఏమన్నా మా జోబుల్లోకి వచ్చాయా? లేకుంటే ఆ వెలుగొండ ప్రాజెక్టు ఎప్పుడో జాతికి అంకితం చేసాం, అది మళ్ళా ఏందో ఇంకా కడతానే ఉన్నారు. క్వశ్చన్ అడిగారు, నన్ను చెప్పనివ్వండి. చెప్పు సార్. ఇప్పుడు మీరున్నారు, నిక్కరును బనీన్ వేసుకొని తిరిగితే మిమ్మల్ని ఎవడన్నా వద్దన్నాడా? పెద్ద ప్యాంటు చొక్కా పెద్ద ఇది ఎందుకు వేసుకున్నారు? అందంగా కనపడటానికే కదా, మనిషిలా కనపడటానికి కదా. అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఇది ఒక రాష్ట్రము అని తెలియాలి అంటే దానికి ఒక రాజధాని ఉండాలి. ఆ రాజధాని అమరావతి. ఈ అమరావతి ఎట్టుండాలి? మీరు షర్ట్ ఇస్త్రీ చేసుకొని వచ్చారు కదా, అట్లా పద్ధతిగా ఉండాలి సార్. ఒకటి మరి అమరావతి ఎందుకు రాజధాని? 3 రాజధానులు కడతా ఉన్నాం కదా, 3 రాజధానులు కట్టొచ్చు కదా. 3 రాజధానులు 3 కాదు 30 కూడా కట్టచ్చు. కడితే కదా. కట్టారా? చంద్రబాబు నాయుడు గారు కట్టొచ్చు కదా. ఇప్పుడు 3 రాజధానులు ఆయన ఎందుకు కడతాడు? అట్టగా సార్, మేము ఏం చెప్పినాం సార్? సరే 3 రాజధానులు వదిలేసి మావిగన్ అని చెప్పినాం. ఇప్పుడు మావిగన్కి పోవచ్చు కదా. మావిగన్ అంటే ఇప్పుడు మావిగన్ సార్ లేకపోతే ఏదో నేను రీజన్ తోటి చెప్తా. చెప్పు సార్. రీజనింగ్ చెప్తా. ఓకే సార్. ఇప్పుడు మావిగన్ అన్నావు, ఎక్కడ? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని చెప్పావు. అంటే ఏంది? రోడ్డు మీద పెట్టాలా? దాబా హోటల్ పెట్టినట్టు పెట్టాలా? ఏమి మాట్లాడతారో తెలీదు, ఏం చెప్తారో. మీరు ఇట్లా అంటారనే మీలాంటి జర్నలిస్టులు, మీ మాదిరి ఉండేటువంటి వాళ్ళు, రాజకీయ నాయకులు మీరందరూ మమ్మల్ని వ్యతిరేకించాడనే రాబోయే రోజుల్లో పులివెందుల రాజధాని ప్రణాళిక కూడా సిద్ధం చేసినాడు. ఇంకా నయం, ఇంకా పులివెందుల్లో రాజధాని పెట్టుకో. భూములు అండాయి, మేము అన్ని అండాయి సార్. పెట్టుకో. మీకు ఎస్టేట్ కూడా ఉంది, ఎస్టేట్ బ్రహ్మాండమైనటువంటి ఎస్టేట్. నేను అనేది ఏంటంటే, ఈ మావి గన్ను, ఆ బోయి గన్ను, ఈ గన్ను, ఆ గన్ను అని పెట్టే బదులు పులివెందుల రాజధాని పెడతానంటే ఇంకా బెటర్. అదే సార్, అదే జరుగుతా ఉంది. మరి అవి ఇప్పుడు మావి గన్ను అన్నావు, ఎవడు అప్రిషియేట్ చేశారు? ఎవరన్నా అప్రిషియేట్ చేశారా? అందరూ హుజారు తుడుచుకున్నాం, అది వేరే విషయం సార్. అందుకని ఇక్కడ ఒక రాజధాని, ఒక కాన్సెప్ట్, ఆ రాజధానికి సంబంధించి రాజధానికి లోపలికి వెళ్ళటానికి ఒక పెద్ద రోడ్డు కావాలి. ఆ రోడ్డు సీడ్ యాక్సెస్ రోడ్డు. ఆ రోడ్డు రాకుండా మీరు అధికారంలో ఉన్నప్పుడు శతవిధాల ప్రయత్నం చేశారు, అడ్డుకున్నారు. తర్వాత మళ్ళీ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ ల్యాండ్ అంతా సేకరించి ఆ బిట్లుగా సీడ్ యాక్సెస్ రోడ్ వేసింది. 5-6 సెంట్లు 10 సెంట్లు లోపల ఉండేటువంటి అంటే చిన్న ఆ బిట్లు కూడా ఇవ్వకుండా అడ్డుకుంటే తీసుకొని చేశారు. చేసిన తర్వాత నీకు కనెక్టివిటీకి అక్కడ మధ్యలో నది ఉండే, ఏం చేయాలి? నది మీద బ్రిడ్జ్ చేయాలి. ఆ బ్రిడ్జ్ చేశారు. ఆ బ్రిడ్జికి అప్రోచ్ ఉండాలి. ఆ అప్రోచ్ తీసుకొచ్చారు. బకింగ్హామ్ కెనాలు, ఆ కెనాలు, ఈ అన్నీ అక్కడ అవే కదా. కృష్ణా నది ఉంది, ఎదురుగా కృష్ణా నది కనపడుతూ ఉంటుంది. ఎంత పకడ్బందీగా ప్లాన్ వేసుకొని తీసుకురావాలి. రోడ్ ఇట్లా తిరగంగానే అదిగో మీ ల్యాండ్ కాబట్టి
మీరు రోడ్డు ఇటు తిప్పారు అంటాం కరెక్టా? మీరు ఆలోచించుకోవాలి కదా, ఎవరు ఏం చేస్తాం, ఆ ల్యాండ్ ఎవరిది ఆలోచించాలి కదా. ఆ ల్యాండ్ ఎవరిది? గవర్నమెంట్ ల్యాండ్, అది రాజధానికి ఇచ్చేసిన ల్యాండ్, అది ప్రైవేట్ వ్యక్తిది కాదు, నాదో మీదో కాదు కదా. మరి రోడ్డు ఇటు తిప్పినావు, అక్కడ చాలా పెద్ద బడా ఒక పెద్ద రైతుకు సంబంధించిన ల్యాండ్ అని తప్పు. నేననే పాయింట్ ఏంటంటే వాస్తవాల మీద ప్రచారాలు చేసుకోవాలి, అబద్ధాల మీద కాదు. అబద్ధాలు చెప్తేనే నమ్ముతారు సార్. మేము చేస్తాం అదే కదా రోజు చేశారు. మీరు అంతకు ముందర ఆ పొజిషన్లో ఉన్నప్పుడు మీరు ఆ పింక్ డైమండ్ అన్నారు, ఆ డైమండ్ అన్నారు, ఈ డైమండ్ అన్నారు, కమ్మ డిఎస్పీలు అన్నారు, నమ్మారు ప్రజలు. మళ్ళా మేము ఇదే పనే చేస్తాం. మళ్ళీ అదే పని చేస్తే రాజధాని అమరావతి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము కడతామన్నాం. అసెంబ్లీ సాక్షిగా ఆ రోజుల్లో అన్న చెప్పినాడు, ఆడనే ఇల్లు కట్టుకున్నాడు. మళ్ళీ 3 రాజధానులు అన్నాం. మళ్ళీ ఇప్పుడు అధికారం కోల్పోయింది, 11 వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ మావికన్నా ఇంకా రాబోయే రోజుల్లో పులివెందుల ఇట్టా ఎన్నెన్నో రాష్ట్ర ప్రజానికానికి మేము తెలియజేసేటువంటి, వాళ్ళని ఏదో వాళ్ళ మైండ్లోకి దూర్చేటువంటి క్రమంలో మీరు వచ్చి ఇది ఇట్ట కాదు, ఇది ఇట్లా, ఇది గవర్నమెంట్ ల్యాండు, ఈడ టర్నింగు, ఈడ వేరే వ్యక్తులది కాదు, ఇది అమరావతికి ఇచ్చిన ల్యాండ్ అని మీరన్నీ అదే కదా మా బాధ. ఇప్పుడు ఆ ఎడమరిసి చెప్తా ఉంటే ఎవడు మమ్మల్ని దేకుతాడు సారంగా? అబద్ధాలు చెప్పకూడదు కదా. నేననేది ఏంటంటే నువ్వు వాస్తవంగా అక్కడ ఏదన్నా సమస్య ఉంటే నువ్వు ప్రతిపక్షంగా రిప్రజెంట్ చేయాలి. అందుకనే నేను గత ముఖ్యమంత్రులు ఎట్లా పనిచేశారు, గత ప్రతిపక్ష నాయకులు ఎట్లా పనిచేశారు చెబుదామంటే మీరు మధ్యలో ఆపారు. అవసరం లేదు సార్, మీకు అవసరం లేదంటే మేము వినాం సార్. ఇంకొక మాట అడుగుతాను నేను, ఇంకొక క్వశ్చన్. 151 వచ్చినాయి గతంలో, ఈరోజు మాకు 11 వచ్చినాయి. మీ 44 సంవత్సరాల జర్నలిస్టు ఈ జర్నీలో ఎంతోమంది నాయకుల్ని, ఎంతోమంది మంత్రుల్ని, ముఖ్యమంత్రుల్ని, ఎమ్మెల్యేలని చూసుంటారు. ఈ 11 నుంచి మేము మళ్ళీ 175 కొట్టగలుగుతామా, కొట్టలేమా, లేదంటే ఏ విధంగా మా భవిష్యత్తు ఉండబోతుంది అంటే మీ అనుభవం కొద్దీ మీరు చెప్పండి సార్ ఒకసారి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు 11 సీట్లకి పడిపోవటానికి కారణం ఏంటి అనేది తెలుసుకోవాలి. కాదు నేను చెప్పేది వినండి. 11 సీట్లకి ఎందుకు పడిపోయాం, 151 నుంచి 11కి ఎందుకు పడిపోయాము అనేది క్వశ్చన్ వేసుకొని ఆ క్వశ్చన్ 10 మందితోటి మాట్లాడి, ఇదిగో ఈ కారణాలు, ఒకడో కారణం చెబుతాడు, ఇంకో కారణం చెబుతాడు, మొత్తం 10 కారణాలు వచ్చినాయి అనుకోండి. చెప్తాను, నేను చెప్తా, అసలు ప్రాసెస్ చెప్తున్నా. ఒక 10 కారణాలు వచ్చినాయి అనుకోండి, ఈ 10 కారణాలు కరెక్టా కాదా అని టిక్కులు పెట్టుకుంటూ ఈ 10 కారణాలు ఓకే, ఈ 10 కారణాల్లో 8 కరెక్టు అని అనుకొని ఆ 8కి టిక్కులు పెట్టుకొని మళ్ళీ ఆ తప్పులు చేయకుండా మనం ఒక నిర్ణయం తీసుకొని ముందరికి వెళ్తే ఏదన్నా ఓట్ల పర్సంటేజ్ పెరుగుతుంది. అట్ట కాకుండా నువ్వు అసలు కూర్చోబోతువి, ఎవరితో మాట్లాడబోతువి, ఎవడన్నా వచ్చి చెబితే అవతల పో అంటివి. ఇప్పుడు మీకు గురజాల మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు కదా, కాసు మహేష్ రెడ్డి, ఆయన ఏం చెప్పాడు, ఓడిపోగానే ఏం చెప్పాడు, మొత్తం ఈ ఓటమి అంతటి కారణం సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పాడు. లేదు, ఇట్ట ఎంతమంది చెప్పారు? చెప్పారు కదా. నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? అన్న సజ్జల చెప్తే అదే కదా సార్ మా అన్న అంటాడు. నేను అనేది ఏంటంటే నీకు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మా జర్నలిస్టే. ఓకే సార్. నాకన్నా సాక్షిలో ఆయన చేశాడు, నేను సాక్షిలో చేయలేదు. మిమ్మల్ని కాదు సార్, నేనంటున్నా మా సజ్జల గారిని చేశాను. ఆయన ఈనాడులో కూడా పనిచేశాడు. ఆయన ఈనాడులో కూడా పనిచేశాడు, నేను ఈనాడులో పనిచేశాను. నాకన్నా ఒక 5 ఏళ్ళు సీనియరు. నేను అనేది ఏంటి అంటే చాలా మంది సజ్జల రామకృష్ణారెడ్డి మీద కంప్లైంట్ చేశారు. ఎందుకు చేశారు అనేది నువ్వు విశ్లేషించుకోవాలి. విశ్లేషించుకుంటే నీకు ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ వచ్చినప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి నువ్వు ఇట్లా చేయకూడదు అని చెప్పాలి. లేదు, నువ్వేం చెప్పాలి అంటే అసలు సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చేశాడయా, ఏం చేయలేదు, నేను ఏం చెబితే అదే చెప్పాడు అని బాధ్యతన్నా తీసుకోవాలి. నేను చాలా నిష్పక్షపాతంగా మీకు చెప్తున్నాను. ఒకటి, నేను చెప్పింది కాకుండా సజ్జలు ఇటు చేయటం వల్ల డ్యామేజ్ జరిగింది, సజ్జల్ని కరెక్ట్ చేయి. లేదు, నేను చెప్పిందే సజ్జల చెప్పాడు, నువ్వు కరెక్ట్ చేసుకో. ఈ పాయింట్ నువ్వు బయటకు వచ్చి చెప్పు. నేను చెప్పిందే చెప్పాడయా
ఆయన ఏం తప్పు చేయలేదు, ఆయన ఏం చేయలేదు, నా ఇష్టపూర్వకం నా ఇష్టం, నేను ఎట్ట చెప్తే అట్ట చేశాడు అనన్నా చెప్పు. అని బయటకు వచ్చి చెప్తే బాధ్యత తీసుకోవాలి. నాయకుడు అనేవాడు బాధ్యత తీసుకోవాలి. బాధ్యత తీసుకోకుండా ఇంకా భ్రమల్లోనే ఉంచుదాము, ఆ భ్రమలోనే చేద్దాము, ఆ భ్రమలోనే ఇది చేద్దాం, ఆ భ్రమలోనే మళ్ళీ కొట్టుకుందాం, కన్ఫ్యూజన్లో. అదేదో సినిమాలో మహేష్ బాబు చెప్తాడు, నన్ను కన్ఫ్యూజ్ చేయమాకండి, కన్ఫ్యూజ్ చేస్తే ఎక్కువ కొడతానంట. అట్లా కన్ఫ్యూజన్లో ఎక్కువ సీట్లు రావు. మహేష్ బాబు సినిమాలో కొడితే కొట్టచ్చు, కన్ఫ్యూజన్లో ఎక్కువ. కానీ రాజకీయాల్లో క్లారిటీ ఉంటే తప్ప రాదు. సార్ ఇంకొక విషయం మీకు ఇంకొక నేను చెప్తా. చెప్పండి సార్. ఎన్టీ రామారావు చాలా పవర్ఫుల్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, చాలా పకడ్బందీగా ఎటువంటి తప్పులు లేకుండా ప్రభుత్వాన్ని నడుపుతున్న సమయంలో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి పిసిసి ప్రెసిడెంట్ అయ్యాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అతను ఎన్టీ రామారావుని పర్సనల్గా, వ్యక్తిగతంగా అంతకు ముందర పిసిసి అధ్యక్షులుగా ఉన్న వాళ్ళు చాలామంది, జలగం వెంగళరావు దగ్గర నుంచి చాలామంది, నువ్వు రంగులు వేసుకునేవాడివి, నిన్ను తంతె బంగాళాఖాతంలో పడతావు, ఇటువంటి మాటలు మాట్లాడేవాళ్ళు. రామారావు, ఎన్టీ రామారావుని అట్లా మాట్లాడేవాళ్ళు. మర్రి చెన్నారెడ్డి పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత ఎన్టీ రామారావు గురించి అటువంటి పరుష పదజాలం వాడల. ఏది పిసిసి ప్రెసిడెంట్ అయిందాక, పిసిసి ప్రెసిడెంట్గా ఉండి తన కాంగ్రెస్ పార్టీకి తను క్యాంపెయిన్ చేస్తూ కూడా ఎన్టీ రామారావు గురించి తోలనాడలేదు, చులకనగా మాట్లాడలేదు. ఎన్టీ రామారావు చేస్తున్న వాటిట్లో ఇవి తప్పులు, అడ్మినిస్ట్రేషన్ పరంగా ఈ తప్పులు చేస్తున్నాడు అని చెప్పేవాడు చెన్నారెడ్డి. మామూలుగా మర్రి చెన్నారెడ్డి అయితే నోటికి ఎంత వస్తే అంత మాట్లాడే మనిషి. అటువంటి మనిషి పబ్లిక్లోకి వచ్చిన తర్వాత నేను అట్లా మాట్లాడకూడదు. అవతల ఉన్న వ్యక్తి ఎన్టీ రామారావు, చాలా సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి, మనం గౌరవం ఇవ్వాలి, కానీ రాజకీయంగా విభేదించాలి అన్న క్లారిటీ తోటి మర్రి చెన్నారెడ్డి, నేను అదే అంటే నేను మీకు ఈ ఎగ్జాంపుల్ చెబితే మీ వాళ్ళు ఏం చేస్తున్నారో మీరు అర్థం చేస్తారు. నేను అందుకోసం ఇంత వివరంగా చెప్తున్నాను. అటువంటి మర్రి చెన్నారెడ్డి ఎన్టీ రామారావుని ఓడించాడు. ఎన్టీ రామారావుని ఓడించటం అనేది సాధ్యమా? అసలు ఎవరికైనా సాధ్యం అవుతుందా? ఆయనకున్న చరిష్మా ఏంటి, ఆయనకున్న గ్లామర్ ఏంటి, ఆయన మాట్లాడే మాటల్లో 10% అన్నా ఎవరన్నా పక్కన వాళ్ళు మాట్లాడగలుగుతారా? సార్ ఇంకొక విషయం సార్, ఇక్కడ మా జగన్ అంటే ఇప్పుడు నేను మర్రి చెన్నారెడ్డి విషయం చెప్పాను కదా, మరి మీకేం అర్థమైంది చెప్పండి. నాకు బ్రహ్మాండంగా అర్థమైంది సార్. అర్థమైందా? అర్థమైంది. ఓకే. ఇంకొక విషయం సార్, మా జగనన్నకు దేనికి సార్ సెక్యూరిటీ లేకుండా తగ్గించినారు. ఎందుకని సెక్యూరిటీ? ఇప్పుడు జైలుకు పోయినారు సార్, ఆడ గ్రిల్ గానే నిలబెట్టి ఫోటోలు తీయటం ఏం సార్, కూర్చొని పెట్టి ఫోటో తీసేం సార్. అంటే మాకు 16 నెలలు జైల్లో ఉన్నటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి మా జగనన్న. జైల్లో ఏ విధమైనటువంటి కట్టుబాట్లు ఉంటాయి ఏందనేది తెలుసు. అయినప్పటికీ ఏదో ఒక రకంగా ఏదో చేయాలి కాబట్టి ఆ ఫోటోలు తీశారు, నన్ను ఆ గ్రిల్ గానే నిలబెట్టినారు అని చెప్పి ఇట్లా మాట్లాడుతున్నాడే. మరి మీరు సెక్యూరిటీని కూడా కొద్దిగా మీరు ఇది చూడాలి కదా సార్, ఈ కూటమి గవర్నమెంట్. పాయింట్ నెంబర్ 1 ఏంటి అంటే, అదేం ఫోటో స్టూడియో కాదు, నిన్ను కూర్చోబెట్టి మొహానికి పౌడర్ రాసి ఫోటో తీయటానికి. అట్లా తీసుకోలేదు సార్, అది జైలు. ఆ జైల్లో మనం లోపల ఉన్న రిమాండ్ ఖైదీల్ని కలవటానికి ములాఖాత్కి వెళ్తున్నాము. ములాఖాత్కి వెళ్ళినప్పుడు జైల్లో జైలు మాన్యువల్ అని ఉంటుంది. లోపల ఖైదీ ఎట్లా ఉండాలి, ఆ ఖైదీని చూడటానికి వచ్చేవాడు ఎట్లుండాలి అనేది సెట్ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారం నువ్వు ఎంతమంది, నేను 3 ఖైదీలను కలుస్తాను అన్నావు అనుకో, ములాఖాత్ కోసం అప్లై చేసావు. ఈ బలానాయన ములాఖాత్ గురించి అడుగుతున్నాడు అని ఖైదీలకు చెప్తారు ఫస్ట్. చెబితే వాళ్ళు ఓకే అంటే అలౌ చేస్తారు, లేకపోతే చేయరు. ఇప్పుడు ఉదాహరణకి ఆయన విరూపాక్షి నేను మా జగనన్నని చూడను అన్నాడు అనుకో, ములాఖాత్ ఇవ్వరు. మరి నేను ముఖ్యమంత్రిని, మాజీ ముఖ్యమంత్రిని, నాకు ములాఖాత్ ఇవ్వలేదంటే కుదరదు కదా. రూల్స్ ఉంటాయి. లోపల ఉండే ఖైదీ కూడా లోపల ఉన్న ఖైదీ, రిమాండ్ ఖైదీ యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేస్తే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఏంటి, ఇదిగో బలానా సీమరాజా
వస్తానన్నాడు, నాకు ఓకే అని రిమాండ్ ఖైదీ చెప్పాడు. మీ పార్టీ